చేస్తారో చూడాలి. ఓకే అండి. ఎస్, ఇక బీజేపీ నుంచి పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. నా వాయిస్ ఆడిబులా? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్, ఏం చెప్తారు వెంకటరెడ్డి గారు, మీరేం చెప్తారు? ఇప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అటు ఏపీ వరకు వెళ్ళింది, అండ్ షర్మిల కూడా రియాక్ట్ అయ్యారు, జగన్ కూడా రియాక్ట్ అయ్యారు కాబట్టి, సో ఏంటి బీజేపీ ఏ రకంగా చూస్తుంది ఇప్పుడు? ముందుగా మీకు జై తెలుగు న్యూస్ ప్రేక్షకులకి పైన అందరికీ నమస్కారం. ఫోన్ ట్యాపింగ్ అనేది మనకి లాస్ట్ ఒక 4-5 రోజుల నుంచి కంటిన్యూస్ గా చర్చ జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది గైడ్ లైన్స్ ఉంటాయి. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం కొన్ని నిబంధనలు ఉంటాయి, వాటి ప్రకారం చేయాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇది చూస్తుంటే పరిధులు దాటి, లిమిట్స్ దాటి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కనపడతా ఉంది. దాంట్లో దగ్గర మరి 1000 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, 650 మంది అంటున్నారు, లేదా 2000, 3000 మంది అంటున్నారు కొంతమంది. సో ఎంతమందిని ట్యాప్ చేశారు, ఎంతమంది జీవితాలని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారనేది ఇప్పుడు కనపడతా ఉంది. ఒకటి కాదు, 2 కాదు, రాజకీయ అవసరాల కోసం, ఆర్థిక అవసరాల కోసం, అట్లాగే వాళ్ళ 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 పలుకుబడి కోసం, తర్వాత మిగతా వాళ్ళని అది బాధ పెట్టడానికి చేసినట్టు కనపడతా ఉంది. ఇదంతా ఏంటంటే రాజకీయంగా వాడుకోవాలని, ఒకటి ఎన్నికలు వచ్చినప్పుడు గెలవాలని, మిగతా పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి, తర్వాత ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి, వాళ్ళ మాటలు వినటం, తర్వాత హీరోయిన్లను వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు వినటం, ఎంత కూడా బ్లాక్ మెయిల్ రాజకీయాల కోసం మొత్తం టోటల్ గా దాన్ని ఫోన్ ట్యాపింగ్ ని వాడుకొని మొత్తం టోటల్ గా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సర్వనాశనం చేసిన ఎవరు ఉన్నారో, ఆ పెద్దలు ఎవరున్నారో బయటకు రావాలి. మొత్తం టోటల్ గా చూస్తే ప్రభాకర్ రావు గారి దగ్గర నుంచి ప్రభాకర్ రావు, సునీల్ రావు, తర్వాత మిగతా అంతా కూడా రావులే చాలా వరకు, వాళ్ళందరూ కూడా ఒక కూటమి లాగా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కనపడతా ఉంది. అది ఏ రోజు ఈ ఎంక్వైరీలో, ఈ సిట్ ఎంక్వైరీలో ఏ విషయాలు బయటకు వస్తాయి అంటే ఒకటి మీరు అంటున్నట్లు రాజకీయంగా ఎదగడానికి ట్యాపింగ్ చేశారు అని అనుకుంటే, మరి ఈసారి ఎన్నికల్లో, మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి కదా, ఒక స్ట్రాటజీ చేసినంత కూడా 23 అసెంబ్లీ ఎన్నికల కదా, అంతా కూడా 23 అసెంబ్లీ ఎన్నికల ముందు మీరు చూస్తే భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, ఈటల రాజేందర్ గారిది గాని, లేకపోతే రఘునందన్ రావు గారు గాని, లేకపోతే మిగతా ధర్మపురి అరవింద్ గారిది గాని, లేకపోతే బై ఎలక్షన్ అప్పుడు మునుగోడు గాని, హుజూరాబాద్ గాని, దుబాక్ ఎలక్షన్ అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి ఎన్నో కంప్లైంట్లు వెళ్ళినా కూడా చేసేది వాళ్ళే కాబట్టి మన కంప్లైంట్ ఇచ్చినా కూడా లాభం లేకుండే. సో పట్టించుకున్న నాది కూడా లేకుండా ఆ టైంలో. సో అందుకని నేను ఏమంటున్నంటే ఫోన్ ట్యాపింగ్ అనేది దుర్మార్గమైన చర్య. ఇదంతా కూడా నీతి నిజాయితీ లేకుండా మొత్తం టోటల్ గా అది తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పక్కదారి పట్టించడానికి చేసిన వికృత క్రీడలాగా కనబడతా ఉంది. డెఫినెట్ గా దీని వెనకాల ఎవరున్నారు వాళ్ళంతా బయట ఎగ్జాక్ట్లీ దీని వెనక ఎవరున్నారో బయటకు రావాలి వెంకటరెడ్డి గారు. కానీ ఇంకొకటి ఏంటంటే కూడా ఇక్కడ ఓకే, ఇంత ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రజల స్వేచ్ఛకు సంబంధించి అదొక హానికరం అయినప్పటికీ మరి ఈ విషయంలో కేంద్రం ఏం చేస్తుంది, కేంద్రం ఇంటెలిజెన్స్ కూర్చొని చూస్తుందని ప్రజలు అడుగుతున్నారు. డెఫినెట్ గా వ్యక్తిగత స్వేచ్ఛలోకి ఎవరైతే చూశారో వాళ్ళ డెఫినెట్ గా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ఇప్పుడే కాదు, ఎలాగా మేమేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే ఒక డిమాండ్, ఈ పరిస్థితిలో ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న వెనకాల ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, ఎవరు చేపించారో అవన్నీ బయటికి రావాలంటే డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు సిబిఐకి కాల్ఫైర్ చేయాలి, సిబిఐకి కన్సెంట్ ఇవ్వాలి, సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పాలి. డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ చేస్తే మాత్రం ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపించావు. కాళేశ్వరం గురించి చూసినాం, కాళేశ్వరం గురించి నేనే కట్టినాం, నేనే చేసినాం, కర్త కర్మ క్రియ అని చెప్పుకున్న కేసీఆర్ గారు మన కమిషన్ ముందు ఏం చెప్పొచ్చారు, మేము ఏం లేదు, మా పాత్ర ఏం లేదు, క్యాబినెట్ ఆర్థం ఉంది, తర్వాత చేసినంత కూడా ఇంజనీర్లు, అధికారులు అని చెప్పి బయటకు వచ్చారు. సో ఇదే విధంగా రేపొద్దున ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా అధికారులు చేసి తప్పితే మా మాట ఏం లేదు, మేము చెప్పలేదని చెప్పి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా బయటకు రావాలంటే డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే ప్రతి ఒక్కటి కూడా మరి ఆ మూలాలు ఏమున్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా నామమాత్రంగానే, తూతు మంత్రంగానే ఇదే జరుగుతా ఉందని చెప్పి